భద్రకాళి మూవీ తెలుగు రివ్యూ. హీరో విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన సినిమా భద్రకాళి. భద్రకాళి సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే, కిట్టు అలియాస్ విజయ్ ఆంటోనీ సెక్రటేరియట్లో ఒక బ్రోకర్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగే వాళ్లకు ఎలాంటి పని అయినా చేసిపెట్టి కమిషన్స్ తీసుకుంటాడు. కింద నుంచి పై స్థాయి వరకు చిన్న చిన్న పనుల నుంచి కోట్లలో జరిగే పనుల వరకు అన్నీ చేసి అందర్నీ డీల్ చేస్తూ ఉంటాడు. మరోవైపు పేదలకు సాయం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన దగ్గరికి ఒక పని చేస్తే 200 కోట్లు ఇస్తామని వస్తారు. ముందు ఆలోచించిన డబ్బు కోసం ఓకే చెప్పి ఆ పని చేస్తాడు. కాని ఆ పని జరిగినా ఇతనికే రివర్స్ అవుతుంది. కిట్టు చేసే కొన్ని పనులు ఇండైరెక్ట్గా దేశంలోనే ధనవంతుడైన అద్యంకర్ అలియాస్ సునీల్ కృపాలానికి ఎఫెక్ట్ అవుతాయి. గతంలో కిట్టు అద్యంకర్ ఇంట్లో నమ్మకంగా పనిచేసినవాడే. కిట్టు చేసిన పనులు తెలియడంతో అతను బ్రోకరిజం చేసి కోట్లల్లో సంపాదించాడని తెలుస్తుంది. దీంతో అద్యంకర్ ఒక స్పెషల్ టీం పెట్టి తన పవర్ వాడి కిట్టు ధార్యవేద, తృప్తి రవీంద్రను, అతని మనుషులను అరెస్ట్ చేస్తాడు. కిట్టు దాచిన 6200 కోట్లు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి కిట్టుని చిత్రహింసలు పెడుతుంటారు. చివరికి కిట్టు ఆ డబ్బు ఎక్కడుందో, తాను సంపాదించిన డబ్బు ఏం చేశాడో తెలియగానే అతన్ని వదిలేసి అతనిపై చాలా కేసులు పెట్టి ఓ 10 ఏళ్లపాటు జైలు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తాడు. మరోపక్క అద్యంకర్ దేశ రాష్ట్రపతి అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. మరి కిట్టు ఎలా తప్పించుకున్నాడో, మరి కిట్టు ఎలా సంపాదించాడో, కిట్టుకి అద్యంకర్కి మధ్య ఉన్న గొడవ ఏంటి, అద్యంకర్ రాష్ట్రపతి అవ్వకుండా కిట్టు ఎలా అడ్డుకున్నాడో, కిట్టు వేద లవ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్తో సినిమా మొదలవుతుంది. అక్కడ చూపించే ఓ చిన్న బాబే హీరో అని అందరికీ అర్థమైపోతుంది. ఫస్ట్ సీన్లోనే విలన్ హీరో ఎస్టాబ్లిష్ రివెంజ్ స్టోరీ అన్నట్టు చేయడంతో కథపై ఆసక్తి రాదు. కాని ఫస్ట్ హాఫ్ అంతా కిట్టు బ్రోకర్గా ఎలా పనిచేస్తాడు, అందర్నీ ఎలా డీల్ చేస్తాడు, డబ్బులు ఎలా సంపాదిస్తాడు అనే బాగా చూపిస్తారు. ఈ ప్రాసెస్ అంతా రైటింగ్ బాగా రాసుకున్నారు. ఆర్పి పట్నాయక్ బ్రోకర్ సినిమా కొంత గుర్తుకు రాక మానదు. మధ్యలో లవ్ స్టోరీ సింపుల్గా కథతో నడుస్తూనే చూపించడం బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా సాగుతుంది. కిట్టుని అరెస్ట్ చేయడంతో సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ రివెంజ్ స్టోరీతో పాటు దేశాన్ని బాగుచేయాలి, పేదలకు న్యాయం జరగాలి అని క్లాసులు పీకే కథనంతో సాగుతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్గా హీరో కోసం అందరూ వెతకడం, హీరో దూరంగా ఉండి టెక్నాలజీతో మాట్లాడటం, విలన్ని చంపడం రొటీన్గా సాగుతుంది. బ్రోకర్, ఇజం, కాగూర్, ఇలా చాలా సినిమాల రిఫరెన్స్లు కనిపిస్తాయి. బిజినెస్ మెన్స్, పొలిటీషియన్స్ అందరూ చెడ్డవాళ్లే అన్నట్టు చిత్రీకరించి వాళ్యలాగా మనం ఎదగలేం అన్న బాధలోంచి, ఆలోచనలలోంచి ఇలాంటి కథలు వచ్చినట్టు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగా రాసుకోగా సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ కథ, స్క్రీన్ ప్లేతో బోరింగ్గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ ఓ రేంజ్లో ఉంటుంది అనుకుంటాం. కానీ చాలా రొటీన్గా సాగడంతో నిరాశ తప్పదు. చివరకు ఇదొక రెగ్యులర్ రివెంజ్ స్టోరీ అన్నట్టు మార్చేశారు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు యావరేజ్. ఎడిటింగ్లో సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. కథ పరంగా పాత రొటీన్ కథే అయినా ఫస్ట్ హాఫ్ రైటింగ్ బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం తేలిపోయింది. నిర్మాణ పరంగా బాగానే ఖర్చు పెట్టారు. మొత్తంగా భద్రకాళి సినిమా ఓ బ్రోకర్ ఏం చేశాడు, ఎంత సంపాదిస్తాడు, తన రివెంజ్ని ఎలా తీర్చుకున్నాడు అనే రొటీన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించారు. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 2.5 రేటింగ్ ఇచ్చారు.